హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏడబ్ల్యూఎస్లో అసలు మనకి రీజియన్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి, అలాగే డేటా సెంటర్స్ అంటే ఏంటి, లోకల్ జోన్స్ అంటే ఏంటి అన్నది మాట్లాడదాం. ఓకే, సో మనం ఏదైతే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ సెటప్ చేసుకుంటామో వాటిలో సో మనకి ఎక్కువగా ఈ పేర్లు వినిపిస్తూ ఉంటాయి, ఈ టర్మ్స్ అనేవి మనకి వినిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి రీజియన్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి, లోకల్ జోన్ అంటే ఏంటి, అలాగే డేటా సెంటర్ అంటే ఏంటి, అసలు ఏంటివి అన్నది మనం క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్. సో మనకి రీజియన్ అంటే ఏంటి అని అంటే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనమైతే మన దగ్గర ఫిజికల్ సిస్టమ్స్ సర్వర్ కానీ, లేకపోతే స్టోరేజ్ ఎక్విప్మెంట్ కానీ, నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ కానీ, ఇవేవి కూడా మన దగ్గర మనం పర్చేజ్ చేసుకోము, అంతా కూడా క్లౌడ్లో యూజ్ చేసుకుంటాము అని చెప్పి చెప్తున్నాం. ఓకే, సో మరి ఆ క్లౌడ్ ప్రొవైడర్ మాత్రం ఏమైనా మ్యాజిక్ చేస్తాడా? మ్యాజిక్ చేయడు కదా. సో మనం మన దగ్గర ఉంచాల్సినటువంటి ఆ ఫిజికల్ సర్వర్స్, నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్, స్టోరేజ్ ఎక్విప్మెంట్ మనం మెయింటైన్ చేయకపోతే వాళ్ళు మెయింటైన్ చేయాలి. అర్థమవుతుందా? సో కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఏదైతే ఫిజికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా మెయింటైన్ చేయాలో అవంతా కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎక్కడ మెయింటైన్ చేస్తారు? ఓకే, సో ఎక్కడ మెయింటైన్ చేస్తే ప్రతి యూజర్కి కూడా అందుబాటులో ఉంటుంది, వేగంగా వాళ్ళు రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకే, సో ఇవన్నిటినీ బేస్ చేసుకొని వచ్చినటువంటి కాన్సెప్ట్సే ఇవన్నమాట. ఓకే రైట్. సో ఏడబ్ల్యూఎస్ అన్నది ఏం చేసిందంటే, సో ఫస్ట్ వరల్డ్ వైడ్గా ఒక పిక్చర్ లాగా తీసుకుంటే, ఈ వరల్డ్ వైడ్ మొత్తానికి కూడా సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి క్లౌడ్ కావాలి, ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి క్లౌడ్ కావాలి, ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి క్లౌడ్ కావాలి, ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి క్లౌడ్ కావాలి అని చెప్పి, సో ప్రతి ఒక్కరికి క్లౌడ్ రీచ్ అవ్వాలి అంటే సో మనం ఏం చేయాలంటే, ఈ వరల్డ్ మొత్తాన్ని కూడా కొన్ని రీజియన్స్గా ఐడెంటిఫై చేసుకుందాం అని చెప్పి, సో ఫస్ట్ ఏం చేసిందంటే వరల్డ్ మొత్తాన్ని కూడా రీజియన్స్గా ఐడెంటిఫై చేసిందనమాట. సో రీజియన్స్ అంటే నథింగ్ బట్ జియోగ్రఫికల్ లొకేషన్స్. ఓకే, సో రీజియన్స్ ఆర్ నథింగ్ బట్ జియోగ్రఫికల్ లొకేషన్స్. సో ఆ జాగ్రఫికల్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ జాగ్రఫికల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క లొకేషన్, ఒక్కొక్క జియోగ్రఫికల్ లొకేషన్ని ఒక్కొక్క రీజియన్ అనుకుంది. ఓకే, సో మనకి ఈ రీజియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 రీజియన్స్ వరల్డ్ మొత్తాన్ని ఐడెంటిఫై చేసి, సో ఈ 4 రీజియన్స్లో ఏదో ఒక రీజియన్కి ప్రతి ఒక్కరు కూడా దగ్గరగా ఉంటారు. ఓకే, సో ప్రతి ఒక్కరికి కూడా వరల్డ్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా సో ఈ 4 రీజియన్స్లో ఏదో ఒకటి దగ్గరగా ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు ఆ రీజియన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క కస్టమర్స్కి, వాళ్ళ యొక్క క్లయింట్స్కి వాళ్ళ అప్లికేషన్స్ని ఈజీగా అందించగలుగుతారు అని చెప్పి, సో వరల్డ్ మొత్తాన్ని కూడా కొన్ని రీజియన్స్గా ఐడెంటిఫై చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో ఈ రీజియన్స్లో ఇప్పుడు ఏమవుతుందంటే, సో మళ్ళీ ఆ రీజియన్ లోపలికి వెళ్తే, రీజియన్ అంటే చాలా పెద్దది. ఓకే, సో ఆ రీజియన్లో కూడా ఇంకా మళ్ళీ డిఫరెంట్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి, సో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా అంటే ఇక్కడ అల్టిమేట్గా మనకి సిస్టమ్ ఏం చేయాలి అంటే లో లేటెన్సీ అనేది ప్రొవైడ్ చేయాలంటే, సో ఎవరైనా సరే క్లౌడ్ ప్రొవైడర్ దగ్గర ఒక అప్లికేషన్ని హోస్ట్ చేస్తే వాళ్ళ కస్టమర్స్ అందరూ కూడా ఏ కార్నర్లో ఉన్నా, వరల్డ్లో ఏ కార్నర్లో ఉన్నా కూడా ఆ అప్లికేషన్ చాలా స్పీడ్గా యాక్సెస్ అవ్వాలి. ఓకే, సో క్లిక్ చేయగానే ఎప్పటికో తిరిగి మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది అంటే అది ఖచ్చితంగా దాన్ని ఏమంటాము, లేటెన్సీ అంటాం. ఓకే, సో లేటెన్సీ ఎంత తక్కువగా ఉంటే మనకి రెస్పాన్స్ అనేది అంత స్పీడ్గా వస్తుంది. మరి లేటెన్సీ తగ్గించడం ఎలాగా అంటే, సో సర్వర్ అనేది మనకి ఎంత దగ్గరగా ఉంటే లేటెన్సీ అనేది అంత తక్కువగా ఉంటుంది. సో రెస్పాన్స్ టైం అనేది అంత ఫాస్ట్గా ఉంటుంది అనమాట. కాబట్టి సో ప్రతి ఒక్కరికి అవైలబిలిటీగా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఓకే అప్లికేషన్ అనేది ఉండాలి, దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతో సో రీజియన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, సో మనం ఇండియా బేస్డ్ ఒక అప్లికేషన్ చేసామనుకోండి, సో ఒక వెబ్ అప్లికేషన్ చేసాము, అదేమోని కేవలం ఇండియా పీపుల్కి మాత్రమే యూజ్ అవుతుంది. అలాంటి ఒక అప్లికేషన్ తీసుకువెళ్ళి మనము ఏదైతే యూఎస్ఏకి దగ్గరగా ఉండే రీజియన్లో మన అప్లికేషన్ని హోస్ట్ చేసామనుకోండి, సో అక్కడ రీజియన్ మనం సెలెక్ట్ చేసుకొని హోస్ట్ చేసామనుకోండి, సో మన యూజర్స్ అందరూ ఇండియా బేస్డే, ఇంకా అప్లికేషన్ హోస్ట్ చేసేసాము, ఇంకా
మన కస్టమర్స్ అందరికి కూడా సో ఇది అడ్రస్ యూఆర్ఎల్ ఇది ఇక్కడ నుండి యాక్సెస్ చేసుకోండి అని చెప్పేస్తాం. సో ప్రతి ఇండియా బేస్డ్ యూజర్ మన అప్లికేషన్ యూజ్ చేస్తాడు. సో యూజ్ చేసిన ప్రతిసారి యూఆర్ఎల్ యూజ్ చేసిన ప్రతిసారి అది యూఎస్ఏలో ఉండే రీజియన్కి వెళ్ళి అక్కడ ఉండే అవైలబిలిటీ జోన్కి వెళ్ళి అందులో ఉండే డేటా సెంటర్కి వెళ్ళి అక్కడికి రిక్వెస్ట్ వెళ్తుంది. మళ్ళీ అక్కడ నుండి రెస్పాన్స్ అనేది బ్యాక్కి వస్తుంది. సో ఇక్కడ నుండి రిక్వెస్ట్ ఎంత దూరంలో సర్వర్ ఉంటే అంత లేట్ అనేది అయిపోతూ ఉంటుంది. రెస్పాన్స్ టైం అనేది అంత లేట్ అయిపోతూ ఉంటుంది. సో లేటెన్సీ అనేది అంత పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా రీజియన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అని చెప్తున్నాను. సో ఇంకా ఆ రీజియన్స్లో కూడా సరే ఒక రీజియన్ ఐడెంటిఫై చేసాం. సో రీజియన్ అంటే చాలా పెద్దది. ఓకే, అందులో కూడా మళ్ళీ మనం తీసుకుంటే అందులో ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ ఈజీగా అందాలి, లో లేటెన్సీ ఉండాలి, రెస్పాన్స్ టైం ఫాస్ట్ ఉండాలి అంటే సో ప్రతి రీజియన్ లోపల అదేం చేసిందంటే మళ్ళీ అవైలబిలిటీ జోన్స్ని ఐడెంటిఫై చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ప్రతి రీజియన్లో కూడా అవైలబిలిటీ జోన్స్ని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఓకే, సో ప్రతి రీజియన్లో కూడా అవైలబిలిటీ జోన్స్ని ఐడెంటిఫై చేసుకుంటుంది అని చెప్తున్నా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనం రీజియన్స్ అనుకుంటే, ఓకే, సో ఇవి మనం రీజియన్స్ అనుకుంటే సో ఆ రీజియన్స్ లోపల ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటాం మనము అవైలబిలిటీ జోన్స్ అంటాం. వీటిని ఏమంటాము సో అవైలబిలిటీ జోన్స్, షార్ట్కట్లో ఏజెడ్ అంటాను నేను. ఓకే, సో ప్రతి రీజియన్లో కూడా అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ప్రతి రీజియన్లో కూడా అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అవైలబిలిటీ జోన్స్. సో అంటే ఒక రీజియన్లో కూడా మళ్ళీ ఏ కార్నర్లో ఒక రీజియన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో, రీజియన్ అంటే చాలా పెద్దది జాగ్రఫికల్ ఏరియా. ఓకే, సో అంత పెద్ద ఏరియాలో ఏ కార్నర్లో ఉండే కస్టమర్ అయినా ఇంకా అప్లికేషన్ని ఫాస్ట్గా యాక్సెస్ చేయాలి అంటే సో మళ్ళీ రీజియన్లో కూడా ఇంకా ప్రతి కార్నర్లో ఉండే పీపుల్ని బేస్ చేసుకొని కొన్ని అవైలబిలిటీ జోన్స్ని ఐడెంటిఫై చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఒక రీజియన్లో మల్టిపుల్ కంపెనీస్ ఉండొచ్చు. ఈ మల్టిపుల్ కంపెనీస్ అన్నీ కూడా మనకి క్లౌడ్లో అప్లికేషన్స్ని హోస్ట్ చేయొచ్చు. అప్పుడు ఒక రీజియన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఆ రీజియన్లో ఏ అవైలబిలిటీ జోన్లో వీళ్ళ యొక్క సర్వర్ని సెలెక్ట్ చేసుకుంటే సో అప్పుడు వాళ్ళ యొక్క కస్టమర్స్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఆ అవైలబిలిటీ జోన్ అనేది సెలెక్ట్ చేయబడుతుంది. ఓకే, సో అలా మనకి రీజియన్స్ లోపల ఉండేవి ఏవైతే ఉన్నాయో వాటిని అవైలబిలిటీ జోన్స్ అంటాం. సో ఇక్కడ అవైలబిలిటీ జోన్ అంటే ఏంటంటే అవైలబిలిటీ జోన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్. ఓకే, సో ఈ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రతి రీజియన్ లోపల ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటాము సో వాటిని మనము డేటా సెంటర్స్ అంటాం. సో ప్రతి అవైలబిలిటీ జోన్ లోపల ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటాము డేటా సెంటర్స్ అంటాం. సో అవైలబిలిటీ జోన్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డేటా సెంటర్స్. అవైలబిలిటీ జోన్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డేటా సెంటర్స్. మరి ఇప్పుడు డేటా సెంటర్ అంటే ఏంటంటే సో ఎక్కడైతే మన ఫిజికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా క్లౌడ్ ప్రొవైడర్ మెయింటైన్ చేసుకుంటాడో దాన్ని మనము ఏమంటాము డేటా సెంటర్ అంటాం. సో ఫస్ట్ మనం మాట్లాడేమే ఇది మ్యాజిక్ కాదు, మన దగ్గర ఫిజికల్ ఎక్విప్మెంట్ లేకపోతే క్లౌడ్ ప్రొవైడర్ ఎక్కడో ఒక దగ్గర సో ఆ ఫిజికల్ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేసుకోవాలి. సో సర్వర్స్ కావచ్చు, లేకపోతే నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఫిజికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కంపల్సరిగా ఎక్కడో ఒక దగ్గర క్లౌడ్ ప్రొవైడర్ అనేవాడు మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పాను కదా. సో క్లౌడ్ ప్రొవైడర్ అనేవాడు ఎక్కడ మెయింటైన్ చేసుకుంటాడు ఈ ఫిజికల్ ఎక్విప్మెంట్ అంతా అంటే ఎక్కడ మెయింటైన్ చేసుకుంటాడు డేటా సెంటర్స్లో. సో అదే మనకి వరల్డ్ వైడ్గా డేటా సెంటర్స్ ఉంటాయి కదా. సో డేటా సెంటర్స్ అనేవి డిఫరెంట్ కార్నర్స్లో ఉంటాయి. ఓకే, సో డేటా సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిలోనే ఈ సర్వర్స్ కావచ్చు, నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్, స్టోరేజ్ ఎక్విప్మెంట్, సో ఈ ఫిజికల్ ఎక్విప్మెంట్ అంతా మెయింటైన్ చేసేది డేటా సెంటర్స్లోనే. ఓకే, సో అటువంటి డేటా సెంటర్స్ ఏవైతే ఉంటాయో సో ఆ డేటా సెంటర్స్ని గ్రూప్ చేసి కొన్ని డేటా సెంటర్స్ని గ్రూప్ చేసి బేస్డ్ ఆన్ లొకేషన్
ఓకే, కొన్ని డేటా సెంటర్స్ని గ్రూప్ చేసి వాటన్నిటిని ఒక అవైలబిలిటీ జోన్ అంటూ ఉంటారనమాట. ఓకే, సో దగ్గరగా ఉండే డేటా సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని గ్రూప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్ 1 డేటా సెంటర్ 2 ఆర్ అవైలబిలిటీ జోన్ 1 అండ్ డేటా సెంటర్ 3 డేటా సెంటర్ 4 ఆర్ అవైలబిలిటీ జోన్ 2. ఓకే, సో ఇలాగా మనం గ్రూప్ చేసి డేటా సెంటర్స్ని గ్రూప్ చేసి వీటిని అవైలబిలిటీ జోన్స్ అంటాము. సో ఈ కలెక్షన్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ కలిపి మనకి రీజియన్ అవుతుంది. సో ఒక హైరార్కీ అనమాట. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే మనము రీజియన్స్ని ఎలా చూడొచ్చు అంటే డిఫరెంట్ సిటీస్గా చూడొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జామ్కి అప్లై చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో మనం ఎగ్జామ్కి అప్లై చేస్తున్నప్పుడు ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. ఓకే, సో ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనకి సిటీ సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. సో నీకు దగ్గరగా ఉండే సిటీ ఏంటి అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే విశాఖపట్నం, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, ఓకే, సో అలాగే బెంగళూరు, ఇలాగేవో 5 లొకేషన్స్ ఇచ్చారనుకోండి. సో 5 సిటీస్ ఇచ్చారనుకోండి, వీటిని మనం రీజియన్స్ అనుకోవచ్చు. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మనకి దగ్గరగా ఉండే సిటీ ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో దాన్నే మనం ఎలా చూడొచ్చు అంటే రీజియన్ అనొచ్చు అనమాట. ఓకే, సో దాన్నే మనం రీజియన్ అనొచ్చు. సో ఇంకా కొంచెం మనకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చి సో ప్రతి సిటీలో కూడా మనకి మల్టిపుల్ ఎగ్జామ్ సెంటర్స్ పెట్టొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కాలేజ్ 1, కాలేజ్ 2, సమ్ ఎగ్జామ్ సెంటర్ 3 అని చెప్పి ఇలా ఒక సిటీలో మల్టిపుల్ ఎగ్జామ్ సెంటర్స్ పెట్టొచ్చు బేస్డ్ ఆన్ సో నంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఒక సిటీ లోపల నంబర్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మెయింటైన్ చేయొచ్చు. వాటిని మనం ఎలా చూడొచ్చు అంటే సో అవైలబిలిటీ జోన్స్ కిందకి చూడొచ్చు అనమాట. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ రీజియన్ అంటే సిటీ సెలెక్ట్ చేసుకుంటున్నాం మన ఎగ్జామ్ సెంటర్ గురించి. ఇంకా ఆ రీజియన్ లోపలికి వెళ్తే సో అందులో కూడా అవైలబిలిటీ జోన్, సో డిఫరెంట్ ఎగ్జామ్ సెంటర్స్ డిఫరెంట్ లొకేషన్స్లో సిటీ కార్నర్స్లో డిఫరెంట్ కార్నర్స్లో ఉంటాయి. అందులో మనకి ఏది దగ్గర అన్నది బేస్ చేసుకొని ఆ అవైలబిలిటీ జోన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఆ అవైలబిలిటీ జోన్ లోపలికి వెళ్తే ఇంకా మనకు అవకాశం ఇస్తే సరే సో అండ్ సో సిటీ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం సిటీ, సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ XYZ కాలేజ్, ఇది నీ ఎగ్జామ్ సెంటరు. సరే అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ అయింది. ఇంకా అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లోర్ సో అండ్ సో రూమ్, సెకండ్ ఫ్లోర్ సో అండ్ సో రూమ్, థర్డ్ ఫ్లోర్ సో అండ్ సో రూమ్ అన్నది సో మనకి ఎగ్జామ్స్ అక్కడ జరుగుతాయి. యాక్చువల్గా ఎగ్జామ్ జరిగేది సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ సెంటర్ 1 కాలేజ్ 1లో ఈ రూమ్లో ఫస్ట్ ఫ్లోర్ ఈ రూమ్లో, సెకండ్ ఫ్లోర్ ఈ రూమ్లో, థర్డ్ ఫ్లోర్ ఈ రూమ్లో అని చెప్పి చెప్తాం కదా. సో అలాగా యాక్చువల్ యాక్టివిటీ ఎక్కడైతే జరుగుతుందో వాటిని మనం ఏమంటాం, డేటా సెంటర్స్ అంటాము. సో కాబట్టి సో సిటీ సెలెక్ట్ చేసుకుంటాము, ఎగ్జామ్ సెంటర్ 1 సెలెక్ట్ చేసుకుంటాము. అందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫ్లోర్లో ఉండేటటువంటి ఫస్ట్ రూమ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డేటా సెంటర్స్ అనొచ్చు అనమాట. మీకు అర్థమవుతుందా? సో మనకి ఒక సిటీ సెలెక్ట్ చేసుకుంటాము, సిటీ అన్నది రీజియన్ అవుతుంది. ఆ సిటీలో సో 2-3 ఎగ్జామ్ సెంటర్స్ ఉండొచ్చు. సో పర్టికులర్ ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటాము, అది అవైలబిలిటీ జోన్ అవుతుంది. ఆ ఎగ్జామ్ సెంటర్లో కూడా ఎగ్జాక్ట్గా ఏ రూమ్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామో దాన్ని డేటా సెంటర్స్ అంటాము. సో దాన్ని DC అంటాము. సో ఇది అవైలబిలిటీ జోను, ఇది రీజియన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో ఎగ్జామ్ సెంటర్లో నాకు సెకండ్ ఫ్లోర్లో రూమ్ కావాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటా. సో అదేమవుతుంది, డేటా సెంటర్ అవుతుంది. యాక్చువల్ వర్క్ అంతా ఎక్కడ జరుగుతుందో అది డేటా సెంటర్ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగా ఇంకా యూజర్కి ప్రతి కస్టమర్కి కూడా అందుబాటులో ఉండే విధంగా లో లేటెన్సీ హై రెస్పాన్స్ టైంతో అప్లికేషన్స్ అందించటానికి, సర్వీసెస్ అందించటానికి సో మనకి ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ అనేవాళ్ళు ఈ యొక్క రీజియన్స్ కావచ్చు, లోపలికి వెళ్తే డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ కావచ్చు. అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి, సో కలెక్షన్ ఆఫ్ డేటా సెంటర్స్. ఓకే, సో అవైలబిలిటీ జోన్ కావచ్చు. ఇంకా ఆ అవైలబిలిటీ జోన్ లోపలికి వెళ్తే మనకి దానికి తగ్గట్టుగా డేటా సెంటర్, పర్టికులర్ డేటా సెంటర్ కావచ్చు. సో ఇలా హైరార్కీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్తున్నా. సో ఓవరాల్గా రీజియన్స్ ఐడెంటిఫై చేసుకుంటారు.
ప్రతి రీజియన్లో కూడా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సో అవైలబిలిటీ జోన్ అంటే ఏంటంటే సో కలెక్షన్ ఆఫ్ డేటా సెంటర్స్నే మనం అవైలబిలిటీ జోన్ అంటాము. సో అందులో మనం అవైలబిలిటీ జోన్ లోపలికి వెళ్తే ఉంటాయి డేటా సెంటర్స్ ఉంటాయి. సో డేటా సెంటర్లో ఏముంటుంది ఇక్కడ, సో డేటా సెంటర్లోనే యాక్చువల్ వర్క్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఫిజికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా డేటా సెంటర్స్లోనే మెయింటైన్ అవుతూ ఉంటుంది. హై కూలింగ్ సిస్టమ్స్ ఇక్కడ మెయింటైన్ అవుతాయి అండ్ 24/7 పవర్ అన్నది సప్లై అవుతూ ఉంటుంది. ఫైర్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇవన్నీ ఉంటూ మన ఫిజికల్ ఎక్విప్మెంట్ ఎక్కడైతే మెయింటైన్ చేస్తూ ఉంటాయో వాటినే డేటా సెంటర్స్ అంటాము. ఓకే రైట్. సో ఆ విధంగా మనకి AWS రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్ అండ్ డేటా సెంటర్స్ అనేవి ఉంటాయి. సో మరి లోకల్ జోన్ అంటే ఏంటి? లోకల్ జోన్ అంటే ఓకే, సో లోకల్ జోన్ అంటే ఈ వీటికి దగ్గరగా ఉండేటటువంటి బ్రాంచెస్ అనుకోవచ్చు అనమాట మనం. ఓకే, సో ఈ లోకల్ జోన్ అనేది ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా న్యూగా తెచ్చినటువంటి టాపిక్ అనమాట. సో ఇదేం చేస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాళ్ళ అప్లికేషన్ని ఓకే సో హోస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు సరే ఇంకా వాళ్ళకు ఉండే ఆప్షన్స్లో దగ్గరగా ఉండే రీజియను, అందులో దగ్గరగా ఉండే అవైలబిలిటీ జోను, దగ్గరగా ఉండే డేటా సెంటరు సెలెక్ట్ చేసుకోవాలి కదా కంపల్సరిగా. కానీ సో ఈ డేటా సెంటర్ ఏదైతే వీళ్ళకి దగ్గరగా ఉందో అది కూడా స్టిల్ దూరంలో ఉంది. సో అది సిటీకి ఒక కార్నర్లో ఉంటే వీళ్ళు వేరే కార్నర్లో ఎక్కడో ఉన్నారనుకోండి, లేకపోతే సో వాళ్ళ స్టేట్లో ఒక కార్నర్లో అది ఉంటే సో వీళ్ళు వేరే కార్నర్లో ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మనకి లేటెన్సీ ఉంటుంది కదా. సో కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండడానికి సో వీళ్ళు ఏం చేశారంటే ఒక డిఫరెంట్ బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో మనకి డీమార్ట్ ఉంటుంది. ఓకే, సో ఈ డీమార్ట్ని రీచ్ అవ్వాలంటే ఇంకా ఆ చుట్టుపక్కల ఉండే విలేజెస్ పీపుల్, దగ్గరలో ఉండే విలేజెస్ అయితే వచ్చేసి తీసుకుంటారు. ఓకే, అదే ఇంకా అటుపక్క కార్నర్లో ఉండేటటువంటి పీపుల్ అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారు, సో సిటీకి వచ్చి ఈ మార్ట్ ఏదైతే ఉందో సో వాళ్ళు దీనిలో పర్చేజ్ చేయలేరు. సో అప్పుడు ఈ డీమార్ట్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వీళ్ళ తాలూకా చిన్న బ్రాంచ్ని అక్కడ మధ్యలో ఎక్కడో ఏర్పాటు చేయొచ్చు. సో వాళ్ళకి మధ్యలో ఎక్కడో ఏర్పాటు చేయొచ్చు. అప్పుడు వాళ్ళు హ్యాపీగా డీమార్ట్ వరకు రావాల్సిన అవసరం లేకుండా ఆ మధ్యలో లోకల్ జోన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పర్చేజ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో అలాగే ఒక కంపెనీ ఉంది, వాళ్ళు ఈ క్లౌడ్ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి, కానీ సో ఏదైతే ఇంకా దగ్గరగా ఉండేటటువంటి డేటా సెంటర్ అని చెప్తూ ఉన్నారో అది కూడా స్టిల్ వీళ్ళకి చాలా దూరంలో ఉందనుకోండి, ఇంకా అప్పుడు వీళ్ళ కస్టమర్స్ లేటెన్సీ ఫీల్ అవుతారు కదా. కాబట్టి సో ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ ఏం చేశారంటే లోకల్ జోన్స్ తీసుకొని వచ్చారు. సో ఇంకా ఈ డేటా సెంటర్స్లో ఏదైతే ఫిజికల్ ఎక్విప్మెంట్ మెయింటైన్ అవుతూ ఉంటుందో అవి కాకుండా సో కొన్ని సిటీస్కి దగ్గరగా ఉండేలాగా ఇంకా చిన్న బ్రాంచెస్ లాగా స్టార్ట్ చేయడము, వాటిని లోకల్ జోన్స్ అనడము. సో వాటిలో కూడా సర్వర్స్ అవి మెయింటైన్ చేయడము. సో దానివల్ల ఏమవుతుందంటే వాటికి దగ్గరగా ఉండే వాళ్ళందరికీ కూడా వాటిలో మనకి సో క్లౌడ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం ద్వారా ఓకే సో ఇంకా ఫాస్ట్గా సర్వీసెస్ అందించడానికి వచ్చినటువంటి ఆప్షనే లోకల్ జోన్ అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. సో మొత్తానికి ఏదైనా సరే ఒకటే, సో క్లౌడ్ ప్రొవైడర్స్ అనే వాళ్ళు వాళ్ళ కస్టమర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడా కూడా లేటెన్సీ అనేది ఎక్కువ ఉండకుండా రెస్పాన్స్ టైం అనేది ఫాస్ట్ ఉండేలాగా క్లౌడ్ సర్వీసెస్ని, రిలయబుల్ క్లౌడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. ఇది ఒక్కటే టార్గెట్. సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఈ కాన్సెప్ట్ అంతా కూడా వచ్చింది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, సో మీకు అవైలబిలిటీ జోన్, రీజియన్, డేటా సెంటర్, లోకల్ జోన్ వీటి మీద బాగా క్లారిటీ వచ్చింది కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక కాన్సెప్ట్తో కలుద్దామండి. థ్యాంక్ యూ.